హలో స్టూడెంట్స్, ఇండియాలో ఒక కాన్సెప్ట్ ఉంది, జిఎస్టీ లైన్ అంటామన్నమాట. ఒక మాల్దీవ్స్ ఒకటి ఎంత ట్యాక్స్ అయితే ఇస్తుందో అంతకంటే ఎక్కువ ట్యాక్స్ ఒక రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర ఇస్తుంది. నేను ఈరోజు మీకు వెస్ట్ ఇండియాకి ఈస్ట్ ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి జిఎస్టీ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ గురించి డిఫరెన్సెస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్ ఒకటి 46,000 కోట్లు ఇస్తుంది, వేరస్ బీహార్ ఒకటి 30,000 కోట్లు ఇస్తుంది, ఒడిషా 26,000 కోట్లు ఇస్తుంది, అండ్ జార్ఖండ్ 16,000 కోట్లు ఇస్తుంది, అండ్ ఆసాం 15,000 కోట్లు ఇస్తుంది. అలా ఓవరాల్గా చూస్తుంది దగ్గర 131,000 కోట్లు జిఎస్టీ కలెక్షన్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లన్నీ కల్పిస్తుంది. వేరాస్ ఇప్పుడు మనం వెస్ట్కి వెళ్తే రాజస్థాన్ చూసుకుంటే 44,000 కరోడ్ ఇస్తుంది, ఒక గుజరాత్ ఒకటి తీసుకుంటే 73,000 కరోడ్ ఇస్తుంది, వేరాస్ గోవా తీసుకుంటే 4,500 కరోడ్ ఇస్తుంది, మహారాష్ట్ర ఒకటి 1,72,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ చేస్తుంది. అంటే ఈస్ట్ ఇండియా మొత్తం ఎంత జిఎస్టీ కలెక్షన్ అయితే అవుతుందో భారతదేశంలో ఒకటే ఒక మహారాష్ట్ర నుండి అంత జిఎస్టీ కలెక్షన్ అవుతుంది. ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది, ఎందుకు ఇంత డిఫరెన్సెస్ ఉంది? ఒక రీజియన్ ఎంతైతే మొత్తం జిఎస్టీ కలెక్షన్ చేస్తుందో ఒక రాష్ట్రం అంత జిఎస్టీ కలెక్షన్ చేస్తుంది. ఇంత పెద్ద ఎకనామిక్ డివైడ్ ఉండడానికి గల కారణాలు ఏంటి మీకు తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.